నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీల వర్షం నడుస్తూ ఉంది, బీసీ నినాదం నడుస్తూ ఉంది. ఏ హోటల్లో చూసినా కూడా ఇద్దరు ముగ్గురు కలిసినా కూడా బీసీల పరిస్థితి ఏంది, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు ఎటువైపు అన్న చర్చ జరుగుతుంది. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రతి పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, ఇండిపెండెంట్గా కొట్లాడుతున్న బీసీ నాయకులు కావచ్చు, అందరూ కూడా 42% అంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రాజ్యాంగబద్ధమైన సాధన జరగాలి అన్న చర్చ మాత్రం జరుగుతుంది. మనం ప్రజెంట్ షాబాద్లో ఉన్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్లో ప్రజెంట్ ఉన్నాం. షాబాద్లో ఇక్కడ దాదాపు 40 రోజుల నుంచి 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారంటే ఈ పోరాట పటిమ ఒక్క షాబాదుతోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి బిడ్డలు కొట్లాడుతూ ఉన్నారు. నిజంగా గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. 40 రోజుల నుంచి ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే అంత ఆషామాషి ఏం కాదు. చాలా రకాలుగా పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. నువ్వుకు అక్కడికి పోవద్దు, మన పార్టీ అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. బట్ పార్టీతో సంబంధాలు లేకుండా 40 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు షాబాద్లో చాలా మంది అన్నలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరుగుతుంది ఇప్పుడు? మరి ఎంత పోరాటాలు చేసినా కూడా ఇక్కడ ప్రజెంట్ 42% రిజర్వేషన్లు వచ్చే పరిస్థితులు లేదు అన్న చర్చ జరుగుతుంది. షెడ్యూల్ 9లో పెట్టడం ద్వారా మాత్రమే ఆస్కారం ఉంది. మరి భారతీయ జనతా పార్టీ ఆస్కారం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో అన్ని విధాలుగా సహకరిస్తుంది అన్న చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారన్న ఓవరాల్గా? ముందుగా మీ పేరు? నా పేరు రాజేందర్ గౌడ్. ఈ యొక్క సాధనా సమితి సభ్యుని నేను. గత 40 రోజులుగా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మొన్న కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఆక్రోశ సభ కూడా జరిగింది. ఇక్కడి నుంచి భారీ ఎత్తుగా కూడా మేము అందరం అక్కడికి వెళ్ళినాం. అక్కడ మేధావి వర్గం ఉందని చెప్పేసి వెళ్ళినాం. మేము అక్కడ పార్టీలకు అతీతంగా వాళ్ళు ఈ పోరాటం చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా అన్ని పార్టీల కూడా ఒక్క సాధనా సమితి అనే భావంతో మాత్రమే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. గత 40 రోజులుగా మేము ఈ దీక్ష చేయడానికి ముఖ్యం కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ కావాలి, అయితే కానీ కుదరదు. చాలామంది ఏమంటారంటే ఎన్ని రోజులు అవుతుంది, మీరు ఎన్ని రోజులు దీక్ష చేస్తారు, అది వచ్చేది కాదు పోయేది కాదు అనే భావనలో చాలామంది ఉన్నారు. కానీ 100 సంవత్సరాలు కొట్లాడితే మనము ఇండియాలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం. మనం స్వతంత్రం తెచ్చుకొని 50 సంవత్సరాలు కొట్లాడితే తెలంగాణ తెచ్చుకున్నాం, మన రాష్ట్రంలో మనం బ్రతుకుతున్నాం. మనం ఇప్పుడు ఉద్యమం చేస్తే ఇప్పుడే వస్తుందని కాదు, మన ఫలితాలు మన పిల్లలకన్నా దక్కుతాయి. కనీసం మాకు రాకున్నా మా పిల్లలకు వస్తాయనే ఆశాభావంతో మేము ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వాలకు మేము చెప్పడం ఏంటంటే, మీరు ఏదైతే 42% ఇస్తామని చెప్పేసి విధి విధానాలతోటి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీరు ఏదైతే అమలు చేస్తే అక్కడికి పంపిస్తే మన సక్రమంగా కాకుంటే, ఒకవేళ ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపినా 9th షెడ్యూల్లో పెట్టినా ఇక్కడ కులగణన చేసి పబ్లికేషన్ ఇవ్వకున్నా ఇస్తామని చెప్పి ఆశ చూపి మరి ఇవ్వకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలను కూడా మేము గద్దెదించే ప్రయత్నం చేస్తాం. ఆ యొక్క పోరాటం ఈ స్థానిక సంస్థలలో మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలకు అతీతంగా మరి ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది. మరి మొదటి ఏదైతే 50% రిజర్వేషన్ శాతం ఉందో ఆ దానికోసమే మేము చేస్తున్నాం. గ్రామ పంచాయతీల ఎలక్షన్ పెట్టడానికి ముందరకు పోతున్నామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ యొక్క ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ మనకు కొన్ని బీసీ తగ్గి జనరల్ సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ జనరల్ సీట్లలో కూడా మేమేందో ఈ సత్తా చూపిస్తాం బీసీలది. ఈసారి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకమై ఎక్కడైతే బీసీలు ఉండి ఫార్వర్డ్ వర్గాలు ఉంటాయో అక్కడ బీసీలను గెలిపించే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా మేమందరం కూడా మా మండలం వరకు అయితే మేము ఈ ఫలితాలను చూపెట్టి మరి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తామని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాం. జై బీసీ. అంటే ఎట్లా చూస్తారన్న, ఒకవైపు ఆల్రెడీ ఇక్కడ A to Z కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన అన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. బట్ భారతీయ జనతా పార్టీ ఆపేస్తూ ఉంది. 42% పార్టీ పరంగా వెళ్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. 9th షెడ్యూల్లో సాధ్యం కాదు, 40 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. సాధ్యం కాదన్న విషయం మీకు తెలుసా? ఈరోజు నా పేరు రాము.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్పిన కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి కానీ 42% రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా 40% ఇస్తామని చెప్తే బీసీ రిజర్వేషన్ వచ్చిన స్థానాల్లో మా సాధన సమితి ఆధ్వర్యంలో ఎవరం కూడా నామినేషన్ వేయకుండా ఆపి జనరల్ సీట్లు వచ్చిన దాంట్లో మేమందరం కూడా గెలిపించుకునే వాళ్ళ బీసీలను నిలబడి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఎప్పటి కూడా ఇది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు ఎవరైనా ఇవాళ అన్ని పార్టీలు కూడా బీసీలమే అన్ని పార్టీలలో జెండాలు మోస్తున్నాం, కుర్చీలు వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మా సీట్లు మాకు ఇవ్వమంటే వాళ్ళందరూ కూడా కడుపు నొప్పి బాధ అవుతున్నది. కాబట్టి ఇలా మేము ఏమడుగుతున్నామంటే మేమందరం కూడా బీసీలము 60% పైగా ఉన్నటువంటి బీసీలము మా వాటా ఎంతో మేము ఇవ్వమని కోరుతా ఉన్నాం. మేము ఎవరి వాటా కూడా గుంజుకోవడం లేదు. మా వాటా ఎంతో మాకెన్ని సీట్లు మాకు అన్ని సీట్లు ఇవ్వమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా మేము స్థానిక సంస్థలనే కాకుండా మాకు ఉద్యోగాల్లో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలి. స్థానిక సంస్థలు ఏదో ఎమ్మెల్యే ఇస్తాం, మీకు ఎంపీటీసీ ఇస్తాం, జెడ్పీటీసీ ఇస్తాం, సర్పంచ్ ఇస్తాం అనే విధంగా కాకుండా ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా మాకు బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము షాబాద్లో ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము ఈ దీక్షను ప్రారంభం చేయడం జరిగింది. 40 రోజుల నుంచి దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ యొక్క దీక్షల్ని రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు నార్మల్గా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు వస్తాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక కాడ షాబాదే తీసుకుందాం, ఆయన బీసీకి ఇచ్చిండు అనుకో సపోజ్, ఇంకొక బీజేపీ వచ్చినా ఓసీ నిలబెడతారు. ఇక్కడ బీసీలు పోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అన్ని మండలాలలో అన్ని ఊర్లలో అదే వస్తే బీసీలు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అయితే నా పేరు మాసయ్య ముదిరాజ్. మేము గత 40 రోజుల నుంచి నిరాహార దీక్షను పూనుకొని ఈ మండలంలో విజయవంతంగా నడిపిస్తున్నాం. ఈ పోరాటం అనేది తెలంగాణ పోరాటం ఏ విధంగా అయితే షురువైందో, ఏ విధంగా అయితే మెల్లమెల్లగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నామో, అదేవిధంగా ఇవాళ బీసీలు కూడా ఒకటై ఈ పోరాటాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే రేపు రాబోయే ఎలక్షన్లలో బీసీల మీద ఓసీలను నిలబెట్టి వాళ్ళు గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి మేము స్థానిక సంస్థలలో మా ఎలక్షన్లలో మా ఓట్లు మాకే, మా తాన ఉన్న ఆయుధం అనేది ఒకటే, ఓటు ఆయుధం. ఆ ఓటు ద్వారా వాళ్ళందరినీ ఓడించి బీసీ రిజర్వేషన్లు ఓసీ రిజర్వేషన్లు వచ్చిన దగ్గర కూడా బీసీలను పెట్టి మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా స్థానిక సంస్థలలో అందరినీ బీసీలకు అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేసి నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎలక్షన్లలో కూడా మా బీసీల ఎమ్మెల్యేలనే నిలబెట్టి బీసీలని రాజ్యాన్ని తెచ్చుకునే దిశగా మేము పోరాడుతామంటూ తెలియజేస్తున్నాం. అన్న, బీసీలు అనగానే నార్మల్గా ఎలక్షన్లు వచ్చేసరికి బీసీలు అందరూ అమ్ముడు పోతారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉందన్న. దీనికి సమాధానం ఏంది? అసలు బీసీలు నిజంగా అమ్ముడు పోయే పరిస్థితిలో ఉన్నారా? బీసీలు అందరూ ఏకమవుతున్నారా తెలంగాణ రాష్ట్రంలో? బీసీలు అంటే నా పేరు రాపుల నరసింహులు. గత 40 రోజుల నుంచి మేము 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఏర్పాటు చేసుకొని 40 రోజులు రావడం జరిగింది. ఇంత చులకన లేము మేము. బీసీలు అంటే బిచ్చగాళ్ళు కాదు, బీసీలు అంటే బహుజనులం. ఏ మాటికైనా మనము చాలామంది ఈ యొక్క 60% ఉన్నాము. 42% ఉంచేంత వరకు పోరాడతాము. ఈ పోరాటం ఇప్పటికే ఆగదు. ఖచ్చితంగా ఈ పోరాటం చేసేంత వరకు మేము ఈ అంత సాధన సమితి సుమారుగా షాబాద్ మండలంలో చాలా ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ దీక్ష కంపల్సరిగా విజయవంతం చేస్తాము. ఈ యొక్క బీసీలు అంటే ఎవరన్నారో కానీ మేము బిచ్చగాళ్ళం కాము, తాగుడుపోతున్నాం కాము. మీరు అనుకుంటుండొచ్చు మేము ఏదో మా బీసీలను వాడుకుంటారు కనుక ఈ యొక్క మేమేమంటున్నామంటే ఖచ్చితంగా బీసీలను ఏడ ఓసీలైనా కానీ ఏడ జనరల్ సీట్ అయినా కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తాము. షాబాద్ నుంచే మీరు ముందు చూస్తారు. షాబాద్ అంటే నిన్ననే మేము సాధన సమితి వాళ్ళు అనుకున్నాము. ఏమంటారంటే బీసీ ఓసీల దగ్గర నిలబడితే బీసీల సీట్లు వస్తే బీసీ దాంట్లో మేము ఈ యొక్క నిలబడకుండా అందరము ఏకీభవించినాము. ఇది సాధించేంత పోరాడతాము. బీసీలు మనము తాగుబోతులు అంటాను అన్నది తప్పు. మేము చాలా మంచి వాళ్ళము. మేము బీసీలు అనుకుంటే గొంతు తినిపించిందంటే భారతదేశంగా ప్రపంచం కూడా అనుకుంటారు. కాబట్టి దయచేసి అలాంటివి లేనిపోట్లు చేయకండి. అంటే నార్మల్గా ఎలక్షన్ వచ్చేసరికి
వ్యవస్థలన్నీ వేరైతే ఉంటాయన్న. బీసీలలో మన దగ్గర ఉన్న వాళ్ళనే కుట్రాలు కుతంత్రాలు చేసి వాడిని ఆ పార్టీ ఈ పార్టీ చేస్తూ ఉంటారు అన్ని. ఇప్పటికీ బీసీలకు నిజంగా సోయొచ్చిందని భావిస్తున్నారా మీరు? 100%. ఏం చెప్తారు దీనిపైన? ఈరోజు 40 రోజు దీక్ష ఏ పార్టీలు అయినా సరే, మేము కూడా కాంగ్రెస్ చేసినాము, టీఆర్ చేసిన అన్ని పార్టీలకు అవసరం లేదు. బీసీ గురించి పార్టీ 2 వచ్చే వరకు మేము పోరాడుతూ ఉంటాం. షాబా మండల్ నుంచి ఫస్ట్ పోరాటం షాబా మండల్. దీనికి మొన్న కూడా మేము ఏడికి కామారెడ్డి పోయినాము అన్నా, కామారెడ్డి పోయినాము సర్పంచ్ ముందర. మొన్న ఏడికి వెళ్ళి కాదు, షాబా నుంచి మేము పెద్ద ఎత్తున అన్నా 42% కావాలని ఇక్కడికి వెళ్ళి మేము కామారెడ్డి పోయినాం. మొన్న ఆక్రోశ సభకు పోయిన్లు అన్న. ఎట్లా చూస్తారన్న ఆక్రోశ సభలు నడుస్తూ ఉన్నాయి? ఒకవైపు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఒకవైపు, ఇక్కడ చిరంజీవులు సార్ ఒకవైపు, ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య సార్ ఒకవైపు. సరే, బీసీ వాదం అనేది వాడవాడలో వచ్చింది, గ్రామ గ్రామాన్ని వచ్చింది, ప్రతి మండలంలో వచ్చింది. ఎట్లా చూస్తారు? నిజంగా సాధ్యమయ్యే పనేనా? షెడ్యూల్ రాజ్యాంగబద్ధమైన 9th షెడ్యూల్లో పెట్టడం సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు రాజకీయాలను ఎట్లా చూస్తారన్న? పెట్టాలి, పెట్టించాలి తప్పకుండా. ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఒకటి నిర్ణయం తీసుకునేటిమి, అన్ని పార్టీలకు అతీతంగా చేద్దామని. ఇది ఇక్కడ సక్సెస్ అయింది. మొన్న మేము ప్రోగ్రాం బంద్ పాటిస్తే దాదాపుగా 3000 మంది ఉన్నారు షాబాద్ మండల్లో. ఇప్పుడు ఒక్కొక్క తరఫున పోరాటం చేస్తారు. విశారదన్ గారు, ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు ఒక సాధన సమితి పోతున్నారు. మల్లయ్య గారు, తీన్మార్ మల్లయ్య గారు దాని మీద టీఆర్పీఎస్ పోతున్నాడు. ఆర్ కృష్ణయ్య గారు పోతున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ మన బలాలు పెంచుకున్నా మనమంతా కూడా ఒక గొడుగు కిందికి, మనము బీసీలము, బహుజనులము, మనమంతా ఒకటి కావాలి అనే విషయం మీద మేము ఈ పోరాటానికి నాంది పలకడం జరిగింది. ఇక్కడ మేము దాదాపుగా 40వ రోజు ఈరోజు. మేమంతా కూడా తెలంగాణకు మేమే మార్గదర్శకం కావాలనే విషయంతో మన మిత్రులు అందరు కలిసి కూడా మాట్లాడుకుంటాం. బీసీలలో ఎట్లయిపోయిందండి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్గా చేస్తూ ఉన్నారు, లీడర్లు మాత్రం అమ్ముడుపోతున్నారన్న చర్చ జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య సరే బీసీల కోసం కొట్లాడినా భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీల కోసం కొట్లాడినా కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తారు. తీన్మార్ మల్లన్న బీసీల కోసం కొట్లాడినా టీఆర్పీ ఆయన ఎజెండా ఆయనకున్నది. ఈ కోణం నడుస్తూ ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఏది ఏమైనప్పటికీ యూనిటీగా అవుతారనే నమ్మకం మాకు 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు కూడా అన్ని పార్టీలు ఒక తాటి మీద ఉండి చేసినాయి. ఒకవేళ అందరూ చేయకపోతే రాదు. ఎందుకంటే విభజించే విధానం మాత్రం అగ్రవర్ణాల్లో ఉన్నది. ఓకే, అగ్రవర్ణాల్లో ఉంది కనుక ఏమాత్రం సందు దొరికినా వాళ్ళు చేస్తారు. కనుక అలా జరగకూడదు అనే విషయం మీద లాస్ట్లో ఎక్కడి బలాన్ని అక్కడ పెంచుకుంటూ అందరం ఒక తాటి మీకు వస్తే 100% వస్తాయని మేము నమ్మకం. కల్వకుంట్ల కవిత మీరు నిరాదీక్షల దగ్గరికి వస్తున్నారు, సంఘీభావం తెలుపుతానని మిత్రుడు ముస్తఫా గారు చెప్పారు. మంచిది, ఎవరైనా ఆహ్వానిస్తాం, మేము ఆహ్వానిస్తామని చెప్పేసి అందరం వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే అని చెప్పాము. చివరికి ఏం చెప్తారు? ఎప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తుంది? ఇప్పుడు 42% రిజర్వేషన్ పెట్టడానికి రెడీ అయిపోయినారు. 26 తారీఖు నోటిఫికేషన్ రాబోతుంది స్థానిక సంస్థల ఎన్నికలలో. కానీ ఇది కొంచెం నిర్ణయం తీసుకోవాలి గవర్నమెంట్, ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం చేస్తే వీళ్ళకి వస్తుంది, ఒక ప్రభుత్వం వదిలేస్తే వాళ్ళకి వస్తుంది అన్నట్టు ఇది బాలేసి చెండులాగా వాడదన్నా వీడదన్నా అన్నట్టు అయిపోయింది. అట్లదంతే ముడ్డి ఇరిగే పరిస్థితి వస్తుంది అన్ని పార్టీలకు, అన్ని ప్రభుత్వాలకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3వ సారి ఎవరు నమ్మరు. ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిందే, చేసి తీరవలసిందే, మాకు ఇవ్వవలసిందే. మేము బిచ్చం అడుగుతలేము. మేము 60% ఉన్నాం. మాది ఏమన్నా మేము ఈబీసీ ఇచ్చినారు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇచ్చింది. ఎవరన్నా అపోజిషన్ చేసినరా? ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఇచ్చిరా? ఎవరన్నా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఇస్తే ఎవరన్నా దాన్ని పోటీ చేసినామా? అది ఆ 6 రోజులు నువ్వు పాస్ చేసినావు, ఎవరన్నా ఏమన్నారా? 3 రోజుల ఏం చేసినారు? అట్లా ఎవరన్నా ఏమన్నారా? కానీ అందులో గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కాదని మేము అంటలేము. మాది మాకు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో అడగడం తప్పలేదు. వాళ్ళు రకరకాల కానీ ఇది నీ కన్నింగ్ పాలసీ అనేది ఉండకూడదు. కన్నింగ్ పాలసీ అనేది ఉంటే ఎంత పెద్దదైనా కానీ పడిపోతుంది. ఎందుకంటే మీరు అన్నారు ఇంతకుముందే వాళ్ళు అమ్ముడు పోతారు, అమ్ముడు పోకముందే వాడు అమ్ముడు పోయినని. ఇప్పుడు అమ్ముడు పోతే బీసీ నాయకులు కూడా ముడ్డి వాళ్ళ కొడతారు. ఇది మాత్రం పక్క పబ్లిక్ ముడ్డి వాళ్ళ కొడతారు. పబ్లిక్ ఇది మాత్రం ముడ్డి వాళ్ళు కొడతారు. వెంటబడి తరిమే రోజు వస్తుంది. కనుక మీరు కూడా పెద్ద నాయకులు కూడా మనంతా కలిసి ఉండాలి. ఆ మార్పు తేవడానికి ప్రయత్నించాలి. మనం ఒక చెట్టు పెడతాము, పండ్లు ఎప్పుడో తింటామని చెప్పే కాదు, మన మనవలు తింటారు, మన పిల్లలు తింటారు. ఆ విషయం మీదనే మేము మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ శిబిరం నుంచి కూడా మీ అందరు కూడా పెద్దలు కూడా చెప్పినాం. మీరు ఎట్లా చెప్తే అట్లన్నా మేమందరం కూడా మనం బస్సు కట్టుకొని ఎవరికి మన
చిరంజీవి గారి కామారెడ్డి చిరంజీవి గారు కలిసి ఆయన అన్నాడు మనందరం కలిసి కూడా చేద్దామన్నారు. వాళ్ళు మాట్లాడే విధానం బాగానే ఉంది. మన వాళ్ళు అందరూ ఒక్కొక్క రకంగా ఉంటారు. మా దాంట్లో ఒక్కటి అనేది ఉన్నది రాదు కదా. 10 మంది ఉంటాం, 10 రకాలు ఉంటారు కనుక అందరినీ ఒకతాటి మీద తీసుకురావడం జరిగింది. ఆ రోజు స్వతంత్రంలో కూడా తీసుకురావడానికి అంతకుమంది మస్తు మంది పోరాడినారు. మహాత్మా గాంధీ కానివ్వండి, ఆయన ఎవరు పాలసీలో వాళ్ళు పోయినారు. ఓ అహింస అన్నారు, ఓ హింస అన్నారు. మొత్తానికి మనం సాధించినాం. మన నైజాం పీరియడ్లో కూడా వాళ్ళ మీద తిరగబడ్డాం. ఐలమ్మ కానీ వీళ్ళంతా కూడా పాపన కానీ వీళ్ళంతా కూడా తీరబడి మనం సాధించుకున్నాం. ఆ తర్వాత మన తెలంగాణ కూడా సాధించుకున్నాం. ఇప్పుడు కూడా సాధించుకున్నాం. ఇప్పుడు సాధించకపోతే మేము ఎప్పుడు సాధించుకోలేమని చెప్పడం ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అందరం కూడా ఒకటి ఏంటంటే నేనేమంటున్నా, మేధావులు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మనతో పాటు మన ఇంటి పక్కల కూడా 10 మందికి చెప్పాలా. చెప్పి వాళ్ళని కూడా చైతన్యవంతులం చేయాలి. ఇది ఏమొస్తుంది, ఇక్కడ కూర్చుంటాం, ఇట్లా పోతున్నాం, ఇట్లా వస్తున్నారు అంటారు కదా, అది కరెక్ట్ కాదు. మనం కల్పించుకొని నాయన మనకు అన్యాయం జరుగుతుంది, మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకాక్ జాబుల విషయంలో కూడా మనకి సరిగ్గా పిల్లప్ కావు, వాళ్ళే పిల్లప్ అవుతాయి. ఇప్పుడు 90 మార్కులు వచ్చిన బీసీలకు జాబ్ వస్తలేదు, ఈడబ్ల్యూఎస్లో 35-40 మార్కులు వాళ్ళకి జాబ్ వస్తుంది. అంటే ఎంత దారుణం ఇది. అడిగేటోళ్ళు లేక ఆకలి అయితేనే అడుగుతాడు. ఇప్పుడు ఆకలి అవుతుంది బీసీలకు. ఇప్పుడు అందరు కూడా మేల్కొంటున్నారు. మేము కూడా మాకేం తెలియదు, మేము చదువుకునేటప్పుడు అనుకుంటే ఏదో బీసీ అంటున్నారు, స్కాలర్షిప్ అంటున్నారు అనుకున్నాం. కానీ చాలా ఏనాడో వచ్చేస్తుండే ఇది. తమిళనాడు వచ్చినప్పుడే తెలంగాణ రాదు. తెలంగాణ మనం చాలా తెలివైన గడ్డ, ఉద్యమాల గడ్డ అంటారు, కానీ మనమే కొంచెం వెనకబడినామని అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం అట్లా ఇడిచిపెట్టడానికి వీల్లేదు. అందరం కూడా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తున్నాం. చెప్పండి ఎట్లా చూస్తారన్న 40 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారా? ఎలా చూస్తారు? నిజంగా అమలయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయన్న. ఎందుకోసం అని చెప్పండి, నా పేరు వెంకటేష్ గౌడ్, షాబాద్ మండలం. మా గ్రామంలో మా మండలం లోపల ఏముందని చెప్పంటే, దాదాపు మీకు అందరికీ కూడా తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు పోరాటాలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు 40 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరిగినాయి. మనకు తెలంగాణ వచ్చింది. దాంతోపాటు బీసీ కూడా ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వెనకబడి ఉండే. కానీ ఈ రోజులు ఈ రోజులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ అనేది ముందుకు వస్తుంది. అది తొందరగా ఇప్పటిదాకా చెప్పిర్రు, ఒకవేళ జెండర్ నిలబడితే ఏంటిది పరిస్థితి అని చెప్పిర్రు. జెండర్ నిలబడితే అని మీద ఖచ్చితంగా బీసీకే అందరం, ఏ పార్టీ ఉన్నా కూడా బీసీ ఎవరైతే నిలబడతారో, ఏ పార్టీకి నిలబడ బీసీకే ఓట్లు వేస్తాం. ఖచ్చితంగా బీసీకే ఓట్లు వేస్తాం. జనరల్కి ఎవరికి ఓట్లు ఏం ఇది ఖచ్చితంగా అందరం నిర్ణయం తీసుకున్నాం. ఈ మండలంలో ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరు బీసీ నిలబడాలి. ఒకవేళ జనరల్ నుంచి ఏదైనా పార్టీ ఇస్తే మాత్రం ఆ జనరల్ వారికి ఎవరికి ఓట్లు ఇవ్వం, మేము అందరం బీసీకి వేస్తామని చెప్పని ఒక నినాదంతో ఈ మండలం లోపల అన్ని గ్రామాల్లో తిరిగి బీసీలు అందరూ ఉండాలి. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీ అందరూ ఉండాలి. ఎవరైనా ఎదురు తిరిగితే మాత్రం ఎంబడితే తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. అది తొందరగా బీసీ ముందుకు వస్తుంది. కాబట్టి ఇది రాబోయే రోజులు బీసీ రాజ్యం. ఈ బీసీ రాజ్యం రావాలని చెప్పి మా అందరూ కూడా కోరిక. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్? చూసేది ఏమీ లేదు. నా పేరు లింగం. మా మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయం బీసీలందరూ ఏకమై ఐక్యతతో పార్టీలకు విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. దాన్ని బీసీ ఐక్యులు అందరూ కలిసి బీసీలనే ఎన్నుకొని బీసీ రాజ్యాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశం. మాట్లాడతారా? ఎట్లా చూస్తారన్న? 40 రోజుల నుంచి నడుస్తూ ఉంది షాబాద్లో. ఎట్లా చూస్తారు? ఎట్లా చూసేది ఏముందన్న, మేమైతే చేస్తూనే ఉన్నాం. కానీ ఎలా ఉందంటే మనం తొక్కుతురు, ఎక్కడ వస్తే అక్కడ తొక్కడం అనేది ఆపుకుంటే మేము నిలబెట్టుకుంటాం. ఏడు దాడొచ్చే నిలబెట్టుకుంటాం. కానీ చాలా టైం పట్టట్టుంది. కానీ ఏదైతే ఏమి కానీ బీసీల ఐక్యత అనేది ఏందనేది చూపిస్తాం. ఇది చూపించడానికే ఇప్పుడు ధర్నా తెలంగాణ లెవెల్లో స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఈ తెలంగాణ లెవెల్లో ఓన్లీ షాబాద్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఇంత అంత అనుకుంటా ప్రతి స్టేట్ లెవెల్ వెళ్ళిపోతుంది. కానీ ఇది ఏందనేది చూద్దాం. బీసీ అందరం బీసీలమే, కానీ బీసీల ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కడ అక్కడ తగ్గుతున్నాము. కాబట్టి ఆ యూనిట్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎక్కడ వాళ్ళకి అక్కడ ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం చూపిస్తాం, కనబడుతుంది. దాన్ని ఎందుకంటే చెప్పే కన్నా చేసి చూపించాలి. అది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓటు పరంగా ఆ పరంగా ఈ పరంగా చూపిస్తే అది 100% మనకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, అందులో ఏదైతే ఏం కానీ చూపిస్తారు. అది చూద్దాం, అది చూసినాక మాట్లాడదాం. ఇప్పుడు మొన్న నిజంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది సరే ఏదైతే ఏం కానీ చూపించారు, అక్కడ కనబడ్డది ఏదనేది బీసీ అనేది కనబడ్డది. నెక్స్ట్ ఇక ప్రతిదీ బీసీ అన్న, ఇంకా వేరేది ఏముండదు ఆడ. ఇంకోటి అంటే సరే ఎవరి అని మనం అదే అని కాదు, కానీ దానికి బీసీలో ఎంతమంది ఉన్నాం ఏమున్నాం దానికి ఒక విలువ అనేది ఉండాలి. ఒక 5 మంది ఇప్పుడు 5 మంది ఇక్కడ లేవాడి, 2 ఇక్కడ లేవాడితే ఎక్కడ అప్ డౌన్ అవుతున్నా చూసుకోవాలి. అది అనేది చూపించడానికే మేము రెడీ ఉన్నామన్న. ఇది ఇప్పటి వరకు బీసీలను విభజించి పాలించిన పాలకులను చూస్తూ ఉన్నారు, అగ్రవర్ణాలను చూస్తూ ఉన్నారు. కానీ షాబాద్లో మొదలైన
ఉద్యమం ఏదైతే ఉందో 40 రోజుల నుంచి మొదలైన ఉద్యమం, షాబాద్లో మొదలైన ఉద్యమం, ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారి బీసీల చైతన్యం కోసమే పనిచేస్తాం. పార్టీలు పక్కన పెట్టి బీసీల కోసం పనిచేస్తాం. ఎక్కడ మన బీసీ బిడ్డ ఉన్నా కూడా ఓసీలను, అగ్రవర్ణాలను పక్కన పెట్టి బీసీ బిడ్డలకే ఓట్లు వేసే విధంగా, ఎవడైనా మన దాంట్లోడు తప్పు చేసి ఆడు డబ్బులు తీసుకొని ఇంకో పార్టీకి పోతే వాడిని ముడ్డి మీద తడతామని ఇక్కడ షాబాద్ నుంచి మాత్రం బాజాప్తా చెప్తా ఉన్నారు. గ్రేట్ జాబ్ అని చెప్పుకోవాల్సి కెమెరామెన్ నగేష్తో మేనం శ్యామ్, షాబాద్ నుంచి, ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా నుంచి.